తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి అత్యాచారం చేశారు. సరిగా తెలుగు భాష కూడా రాని ఆ యువతి చీకటి కావడంతో ఆటో డ్రైవర్ను ఆశ్రయించి గొల్లగూడెం వద్దకు వెళ్లేందుకు అడిగింది. తాము దించేస్తామని చెప్పి తీసుకెళ్తున్న సమయంలోనే కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి రేప్ చేసి పాల్వంచ పెద్దమ్మ తల్లి గుడి ప్రాంతంలో విడిచిపెట్టారు. స్పృహలోకి వచ్చిన అనంతరం ఒంటి మీద గాయాలు, పంటిఘాట్లు ఉండడంతో తనపై అఘాయిత్యం జరిగినట్టు గుర్తించిన యువతి తీవ్రంగా విలపించింది. ఇది గమనించిన స్థానికులు ఆ యువతిని కొత్తగూడెం బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కామాంధుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. సరిగా తెలుగు భాష కూడా రాని ఆ యువతి చీకటి కావడంతో ఆటో డ్రైవర్ను ఆశ్రయించి గొల్లగూడెం వద్దకు వెళ్లేందుకు అడిగింది. తాము దించేస్తామని చెప్పి తీసుకెళ్తున్న సమయంలోనే కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి రేప్ చేసి పాల్వంచ పెద్దమ్మ తల్లి గుడి ప్రాంతంలో విడిచిపెట్టారు. స్పృహలోకి వచ్చిన అనంతరం ఒంటి మీద గాయాలు, పంటిఘాట్లు ఉండడంతో తనపై అఘాయిత్యం జరిగినట్టు గుర్తించిన యువతి తీవ్రంగా విలపించింది. ఇది గమనించిన స్థానికులు ఆ యువతిని కొత్తగూడెం బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కామాంధుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.